కాళికాంబ హంస కాళికాంబ. రచన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. పావన భారతావనిలో ఆంధ్ర భారతి ఒడిలో అద్వితీయ ఆధ్యాత్మిక తేజం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. కాలత్రయాన్నెరిగిన కాలజ్ఞాని. కులాల కుళ్ళును కూలదోసి స్వార్థరహిత ప్రేమతో పరమార్థ సహిత జ్ఞానంతో మానవాళిని ఐక్యపరచేందుకు అవతరించిన ఆదర్శవంతమైన అపురూపం తెలుగు తల్లి జ్ఞానదీపం శ్రీ స్వామివారు. వీరు రచించిన కాలజ్ఞానం, భక్తి జ్ఞాన వైరాగ్య తత్వాలు జిజ్ఞాసువులకు విదితమే. కాలాన్ని మహాకాళీ స్వరూపంగా ఆరాధించి దర్శించి కాళికాంబ సప్తశతిని మనకందించారు. ఆ పద్యాలలో కాళికాంబ హంస కాళికాంబ అనే మకుటాన్ని మకుటాయమానంగా రచించారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలనే రెక్కలతో తనువులో విహరించే పక్షియే ప్రాణహంస. హంస నెరిగి జ్ఞానంతో జీవించేవాడే పరమహంస. వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి వినమ్రతతో ప్రణామాలు ఆచరిస్తూ వనమాలి వీక్షకులకు నమస్సులతో మీ రామకృష్ణానంద. అన్నమయములైన వన్య జీవమ్ములు కూడులేక జీవ కోటి లేదు. కూడు తినడి కాడ కుల భేదమేలకో కాళికాంబ హంస కాళికాంబ. అన్నము వలన నిలిచి నడిచేవే దేహాలన్నీ. అందుకే మనది అన్నమయ శరీరమన్నారు పెద్దలు. ప్రాణికోటికి అన్నమే ఆధారము. కూడు తినే మనుషులకు కులభేదమెందులకో పావనమైన ప్రకృతి మాత ఒడిలో మనమంతా జీవనులం. ఆ మహాశక్తికి వారసులం. ఊరకున్న విశ్వముత్పత్తి ఎట్లగో గురునుపేక్ష గుర్తు దొరకుటెట్లు. యుగ యుగాల సాగు సుగతి ఇయ్యదేయేను కాళికాంబ హంస కాళికాంబ. ఆ మహాశక్తి మౌనం వహిస్తే సంచలనాత్మకమైన పంచభూతాత్మక జగత్తు అవతరించేదా? జ్ఞాని మౌనం వహిస్తే అజ్ఞానం తొలగుతుందా? జ్ఞానానుభవం కలుగుతుందా? కాళీమాతను కాలమనే ఏలికగా భావించి భక్తిమాలికను సమర్పించారు కాలజ్ఞాని అయిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. కాళి పూజ చేసి కవితలల్లగా నేర్చి కవులలోన అగ్రగణ్యుడాయే. కాళిదాసు మించు కవులేరి జగతిలో కాళికాంబ హంస కాళికాంబ. జ్ఞానశక్తి అయి కాలవాహినియగు కాళీమాత కటాక్షాన్ని పొంది కవికుల దీప్తుడై విఖ్యాతిగాంచారు మహాకవి కాళిదాసు. కన్నులున్న ఫలము కాళికంచూచుట, చెవులు గల ఫలము చేరి వినుట, నోరు గల ఫలము నుతి చేసి తనియుట కాళికాంబ హంస కాళికాంబ. నిర్గుణ శక్తియే సగుణ సాకార రూప సృష్టిగా మన కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. ఆమె కాళస్వరూపిణి, సృష్టి స్థితి లయాత్మక లీలాస్వరూపిణి, ప్రణవరూపిణి అయిన ఆమె వేదనాదాన్ని వినడం, పారవస్యంతో స్తుతించడం, ఆమె నాద పాదాలకు ప్రేమపారాణి అద్దడమే కనులకు చెవులకు వాక్కుకు సాఫల్యం సిద్ధించినట్లు. కర్మ ఫలములొసగు కాత్యాయనివి నీవు, శర్మ ఫలములొసగు శక్తి నీవు, ధర్మ ఫలములొసగు దాక్షాయణివి నీవు, ధర్మ ఫలములొసగు దాక్షాయణివి నీవు కాళికాంబ హంస కాళికాంబ. కర్మఫలాన్నిచ్చే కాత్యాయని, సంతోషాన్నిచ్చే శివశక్తి, ధర్మఫలాన్నిచ్చే దాక్షాయని, మూర్తిత్రయ మూలమే కాళికాంబ. బాహ్యమందు నిన్ను పరిపూర్ణముగనెంతో, అంతరాన నిన్ను చింతసేతో, వెలియులోన నీవే విశ్వమంతయు నీవే కాళికాంబ హంస కాళికాంబ.
అంతర్బాహ్యాల ఆనందరూపిణి, సమస్త విశ్వవ్యాపిణి ఆ జగన్మాతయే. మానవులకు శాశ్వతానంద సంధాన కర్తవైన నిన్ను కానలేక క్షణిక సుఖము కోరి కష్టాల పాలైరి కాళికాంబ హంస కాళికాంబ. ఓ జగన్మాత, కార్యకారణకర్తవైన నిన్ను కానని నాడు బ్రతుకంతా భారమే, కానరాని కల్లోలమే. పగలు వెంట రాత్రి పరుగెత్తుకొని వచ్చు, రాత్రి వెంట పగలు రానివచ్చు. పగలు రాత్రి చేయు పరమేశ్వరివి నీవు కాళికాంబ హంస కాళికాంబ. చీకటి వెలుగుల ద్వంద్వాలకు హేతువై కనిపించని కామేశ్వరి పరమేశ్వరి ఆ కాళికాంబ. పసిడి పలుకులెల్ల పాండిత్యమునవచ్చు, భాగ్యమెల్ల కష్టపడినవచ్చు. కాని మానవుండు కడతేరడద్దానా కాళికాంబ హంస కాళికాంబ. పాండిత్యముచే పేరు ప్రఖ్యాతులు మరియు సంపద పొందవచ్చు, కానీ జ్ఞానాభ్యాసము లేకపోతే కైవల్యం కానరాదు. స్వీయ సౌఖ్యములకు వెంపరలాడుచు క్రూరముగను పరుల కొల్లగొట్టు. మానవుండు ముందు మార్గము కానడు కాళికాంబ హంస కాళికాంబ. తన సుఖం కోసం పరులను బాధించే మానవుడు మాధవుణ్ణి కానలేడు. ముసలితనము కసిరి బుసకొట్టు సమయాన తాను చేయు పనులు తలచి తలచి కుమిలి కుమిలి గోడు కుడువ లాభమేమి కాళికాంబ హంస కాళికాంబ. ముసలితనం వచ్చే వరకు ముక్తి మార్గం కానక ముసురుకున్న బాధలతో చింతిస్తే ఏమి లాభం? కులము కులమటంచు గునిగెడు పెద్దలు చూడరైరి తొల్లి జాడలల్లా. మునులు పుట్టువులకు మూలము లేదన్రో కాళికాంబ హంస కాళికాంబ. ఆ కులం ఈ కులం అని వ్యాకులం ఎందుకు? గోకులమే మన కులం. శివుడు శక్తిగూడి సృష్టి కార్యమునచ్చు, శివను వీడ సృష్టి చేయలేడు. శివుని కంటే శివయ సృష్టికి మూలము కాళికాంబ హంస కాళికాంబ. శక్తి లేనిదే సదాశివుడు కూడా చీమనైనా కదపలేడు. శివశక్త్యాత్మకమే ఈ జగత్తు. ఎద్దు ముద్దులందు ఏమి భేదము లేదు, బుద్ధి కలుగువాడే పురుషుండు. మనుజ పశువు కంటే మహి పశువే మేలు కాళికాంబ హంస కాళికాంబ. ఎంత బలమున్నా బలగమున్నా బుద్ధి లేకపోతే జీవితం నిరర్థకం. ఏడు కొండలెక్కి చూడబోయిన వాడు కలతలంది బోడి తలగవచ్చు. ఏడు మెట్టులెక్కి ఈక్షింప మోక్షంబో కాళికాంబ హంస కాళికాంబ. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఏడు కొండలెక్కి దర్శించుకున్న తలలు బోడులవుతాయి, కానీ తత్వతః స్వామిని దర్శించుకోవటం జ్ఞానికి తప్ప అనితర సాధ్యం. షట్చక్ర చైతన్య భూమికలను అనుభవించి అటు పిమ్మట సప్తమ చక్ర యోగారూఢుడై యోగ భూమికనంది స్వామిని దర్శిస్తాడు యోగి పుంగవుడు. జాతరలకు బోవ యాతనలెన్నెయో
కష్టమెంతో అంత నష్టమగును. ముక్కుసూటి పోవ ముక్కంటి కడుదాపు, ముక్కుసూటి పోవ ముక్కంటి కడుదాపు, కాళికాంబ హంస కాళికాంబ. చూపు లోపల వెలుగొందే చిన్మయ రత్నాన్ని దర్శించిన వాడే ముక్కుసూటిగా ముక్కంటిని దర్శిస్తాడు. జనజాతర యాత్రల్లో కూడా జ్ఞానికి జగన్నాథుడే దర్శనమిస్తాడు. సర్వదేవతలకు సదనమ్ము దేహమ్ము, గుడులకేగి పాట్లు పడగనేల, నేను మేను సందు నిలుచును బ్రహ్మంబు, కాళికాంబ హంస కాళికాంబ. తనువులోని వెలుగును సందర్శించిన వాడే పూర్ణమెరిగిన ప్రాజ్ఞుడు. నీరు శంఖమందు నింప తీర్థమౌను, భావమందు గురుడు బ్రహ్మమౌను, బ్రహ్మమాయ తెలియ పరమాత్మ తానౌను, కాళికాంబ హంస కాళికాంబ. బ్రహ్మాన్నెరిగిన జ్ఞానికి అంతర్బాహ్యమంతా అనంతుని లీలయే. కనగలేరు జనులు కారణాల వ్రాతను, ఫాలమందు దాత వ్రాత రీతి, వ్రాత కన్నవాడు వైకుంఠవాసియో, కాళికాంబ హంస కాళికాంబ. సర్వము బ్రహ్మరాతయే అని గుర్తిస్తే కుంటితనము లేని వైకుంఠవాసమే జ్ఞానికి నిత్య నివాసము. బావిలోని జలలు పైకి చిమ్మెడి రీతి, హెచ్చుగాను దానమీయవలెను, ఇచ్చినొచ్చుకున్న హేయంబు నరకంబో, కాళికాంబ హంస కాళికాంబ. దానధర్మాలు హెచ్చుగా చేసి ఆశించిన ఫలితం అందనప్పుడు నొచ్చుకోవడం పుచ్చుబుద్ధి. చదువుకున్న ఫలము కుదురైన వినయము, వినయ ఫలము వేద వేదియగుట, వేద వేది ఫలము విశ్వము తానౌట, కాళికాంబ హంస కాళికాంబ, కాళికాంబ హంస కాళికాంబ. చదువు వలన వినయము, వినయము వలన విచక్షణతో కూడిన జ్ఞానము, జ్ఞానము వలన విశ్వాత్మ దర్శనమవుతుంది. శక్తి గాలి సోకి సమసిరి పురుషులు, ముక్తి గాలి సోకి ముక్తులైరి, రక్తి ముక్తి లేక భ్రష్టులైరి జనాలు, కాళికాంబ హంస కాళికాంబ. స్త్రీ వ్యామోహం జీవితాన్ని నాశనం చేస్తుంది. ముక్తి యందు వ్యామోహం నిత్యముక్తుణ్ణి చేస్తుంది. చెట్టు పుట్టలకును చేయెత్తి మొక్కుచో, వట్టి మాటలిట్లు వదరనేలా, దిట్టమైన గురుడు దేదీప్యమయ్యుండ, కాళికాంబ హంస కాళికాంబ. పరిమితమైన భక్తి తృప్తినిస్తుంది. సద్గురు జ్ఞానం పరమాత్మ కృపకు పాత్రుణ్ణి చేస్తుంది. జ్ఞానానుభవంతో దేదీప్యమానమై వెలుగొందే పరతత్వం పరమగురువై మనల్ని నడిపిస్తుంది. మనసుకెన్నడైన మర్యాద లేకుండా, మనసులోన ఒదిగి మాయయుండో, మాయలోన మనసు మాడిపోవచ్చునుండు, కాళికాంబ హంస కాళికాంబ. మాయ నెరిగి జ్ఞానంతో జీవించకపోతే ఆ మాయ మన హాయిని మాయం చేస్తుంది. సకల విద్యలకును సాక్షి కామాక్షియౌ, మోక్షమునకు సాక్షి ముక్తికాంత, పుట్టుగిట్టుటలకు భూదేవతే సాక్షి,
కాళికాంబ హంస కాళికాంబ. సమస్త విద్యలకు అధిదేవత సరస్వతీమాత. ఆమెయే కామాక్షి, ఆమెయే కైవల్యప్రదాత. మన చావు పుట్టుకలకు సాక్షియే ఈ భూమాత. సత్యవార్త విన్న జన్మ సాఫల్యము, చెడ్డ వార్త విన్న చెవులు చెడును. గురుని వార్త విన్న పరమాత్మ చేరును. కాళికాంబ హంస కాళికాంబ. సత్యవాక్కు సఫలత్వాన్ని, చెడ్డవాక్కు పతనాన్ని కలుగచేస్తే పూర్ణజ్ఞాని అయిన గురువాక్కు పరమాత్మ సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తుంది. ముక్తి మాత్రమిచ్చు మున్నూరు విద్యలు, బ్రహ్మ విద్య మోక్ష పదము జూపు. ముక్తి కాంత పిలుచు మోక్ష పదస్తుని, కాళికాంబ హంస కాళికాంబ. తీవ్రమైన మోక్షాపేక్ష కలిగిన ఆర్తునిపై అమ్మ కటాక్షముంటుంది. కన్నులందు కలదు కైలాస శైలము, దానిపైన శివుడు తాండవించు. శివుని ప్రక్కనున్న చిన్నమ్మవే నీవు, శివుని ప్రక్కనున్న చిన్నమ్మవే నీవు. కాళికాంబ హంస కాళికాంబ, కాళికాంబ హంస కాళికాంబ. కనుల మధ్య భ్రూమధ్యస్థానమందు శాంభవీ ముద్రతో గాంచే వెలుగే కైలాసము. సహస్రార కమలాన విరాజిల్లే మౌనపు కాంతిపుంజమే శివుడు. వెలుగునకు మూలాధార చైతన్యమే శివుని ప్రక్కనున్న చిన్నమ్మ. వేద విద్యలెల్ల బాధాకరమ్ములో, ఎంగిలింత మింగ హేమమాయే. హేమమైన బ్రహ్మ వేమన్న ఒక్కడే, కాళికాంబ హంస కాళికాంబ. పరబ్రహ్మాన్ని హృదయరంగాన ఎంగిలి చేసి, అంటే భుజించి అనుభవించి రంగడై భాషించినవాడు మన తెలుగువాడు, మన అన్న వేమన్న కదరన్న. అన్ని దిశల బ్రహ్మమావరించుట వల్ల, ప్రకృతికెల్ల మొక్కు పాడియగును. ప్రకృతి రూపముగను బ్రహ్మము కనుపట్టు, కాళికాంబ హంస కాళికాంబ. సర్వము పరమాత్మమయమే అయినప్పుడు ఇంద్రియ గోచరమైన ఈ ప్రకృతి కూడా పరమాత్మ స్వరూపమే. మనం అనుభవించేది ప్రకృతియే, మనం ఆరాధించేది కూడా ప్రకృతి మాతయే. కనులు మూసి ధ్యానమున నుండవలెనన్న, మాయ మనసు రెచ్చి మరులు గొల్పు. మనసు కట్టువాడే ఘనమైన మునియవును, మనసు కట్టువాడే ఘనమైన మునియవును. కాళికాంబ హంస కాళికాంబ. పరిపరి విధాల పరుగులు తీసే మనస్సును జ్ఞానాభ్యాసంతో వైరాగ్యంతో కట్టడి చేసిన వాడే ఘనమైన యోగి. ఒక్క పొద్దులుండి ఉపవసించిన వారి కుక్షిలోని వెతలు గురులు కనిరి, అంతరింపజేసి రాకలి దప్పులో, కాళికాంబ హంస కాళికాంబ. పరిపూర్ణ జ్ఞాని అయి మన వెతలు మన కథలు ఎరిగినవాడు గురువు. అతని జ్ఞాన కటాక్షమే మనకు మోక్ష మార్గము. కాయమనిడి గూట కాపున్న పులుగును గట్టివాడు కూడా పట్టలేడు. గురుడు కండె పట్టుకున్న శక్తియుక్తుండో, కాళికాంబ హంస కాళికాంబ.
ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఈ శరీరం నిలుస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ప్రాణపక్షికి రెక్కలు. ఆ ప్రాణాన్ని అనుసంధానం చేసి యోగానుభూతిని పొందినవాడు, కట్టడి చేసిన వాడే గురువు. అట్టి గురు పాదాలు పట్టుకుంటే మనము ధన్యులమవుతాం. గురుని మంత్రమనిడి గొడ్డలి చేబోని గుబురు కొన్న పొదల కోలగొట్టి లోన వెలుగు శివుని లోగొన్న మునియవునో కాళికాంబ హంస కాళికాంబ. గురువు అనుగ్రహించిన జ్ఞానాయుధంతో అజ్ఞాన పొదలను పోగొట్టుకొని జ్ఞానానుభవం పొందటమే ఈ జీవితానికి లక్ష్యం. అది గురు కటాక్షం. అది ఏ చిన్మయ శివదర్శనం. విశ్వమైదుతోడ వివరించియున్నది నింగి గాలి నిప్పు నీరు నేల, అన్ని చోట్ల తానే ఆటాడుచున్నది కాళికాంబ హంస కాళికాంబ. ఈ విశ్వము పంచభూతాలైన ఆకాశము, గాలి, నిప్పు, నీరు, నేలచే నిర్మింపబడినది. పంచభూతాత్మక నిర్మితమే ఈ ప్రపంచం. అవనే అంతా ఆ ఆదిశక్తి ఆటయే. కన్నుల మీద గురుడు కాపురంబుండునో పంచభూతములకు పయన నుండు, మాయ తనువులోని మాలిన్యమును దుల్పో కాళికాంబ హంస కాళికాంబ. జ్ఞాన వీక్షణంతో దర్శిస్తే తనువులో ఆవహించిన తమస్సు తొలగిపోతుంది, తేజస్సు స్వరూపమై భాసిస్తుంది. పరుల కొరకు పాటు పడువాడు ధన్యుండు, పరము కొరకు పాటు పడును యోగి. యోగి కంటే ధన్యుడుత్తమోత్తముడవును కాళికాంబ హంస కాళికాంబ. పరుల సేవకై పాటుపడేవాడు ధన్యుడు, పరము కొరకు సాధన చేసేవాడు యోగి. పరులలో పరమాత్మను చూసి సేవ చేసేవాడే ఉత్తమోత్తముడు. గురువులనుచు ప్రజకు బరువుగా నుందురో గుట్టు తెలియనట్టి గురువులెల్లా, గుట్టుమట్టు తెలియు గురువులే హరిహరుల్ కాళికాంబ హంస కాళికాంబ. కాళికాంబ హంస కాళికాంబ. జ్ఞానంతో పరమాత్మ గుట్టు నెరిగి అజ్ఞానాన్ని మట్టుపెట్టే గురువులే నిజమైన గురువులు. తన్ను తాగ్రహింపతారక యోగమౌరాయి కొయ్య కొలువరాదు ముక్తి, పూజ చేసి వెతల పొందుట ఏలకో కాళికాంబ హంస కాళికాంబ. పరబ్రహ్మ జ్ఞానము లేకపోతే ఎన్ని పూజలు చేసినా భ్రమలు తొలగవు, శ్రమలు తప్పవు. నిజము మీద భూమి నిలబడియుండును, సత్యవాక్కు వలన జనత నడచు. సత్యమొకటే పాప సంహారముంజేయో కాళికాంబ హంస కాళికాంబ. నిజము మీదే భూమి నిలుస్తుందంటే నిజము అంటే పరమాత్మ శక్తి. అదే మహాసత్వము, అదే పూర్ణ చైతన్యము. ఇరుసు లేకుండా ఈశ్వరుని శక్తి చేతనే ఈ భూమి నడుస్తుంది, నిలుస్తుంది. సత్యవాక్ అనేది మనిషిని పరమాత్మ వైపు నడిపిస్తుంది. సత్యమే అసత్యాన్ని నశింపచేసి పూర్ణ జ్ఞానానుభవాన్ని కలుగు చేస్తుంది. అదే మానవ జీవితానికి ఏకైక లక్ష్యం. అదే బ్రహ్మానందము.